భర్త: ఏమోయ్, డిన్నర్‌కి వెళ్దామా? భార్య: అలాగేనండి. భర్త: ఏం తిందాం? భార్య: మీ ఇష్టం అండి. భర్త: ఇవాళ నీ పుట్టినరోజు కదా, నువ్వే చెప్పు. భార్య: నూడిల్స్ తిందామా? భర్త: వద్దు, నాకు ఎసిడిటీ. భార్య: పరోటా తిందామా? భర్త: మొన్ననే కదా తిన్నాము. భార్య: ఏదైనా చికెన్ వెరైటీగా తిందామా? భర్త: ఈ సీజన్లో వద్దనే వద్దు. భార్య: మామూలు మీల్స్ తిందామా? భర్త: రోజు ఇంట్లో తినేది అదే కదా. భార్య: పోనీ మీరు చెప్పండి. భర్త: నో, నీ పుట్టినరోజు కదా, నువ్వే చెప్పు. తల్లి: మీ ఆయన రోజు తాగి ఇంటికి వస్తున్నా ఏమి అనవు ఏమిటి? కూతురు: ఏం చేయమంటావు, ఆయన తాగొస్తేనే కదా నన్ను అప్సరసలా ఉన్నావు అంటారు. తండ్రి: వాణి, మన కుటుంబాన్ని అంత మోసం చేసిన ఆ రమణయ్య కొడుకుని ఎలా ప్రేమించావమ్మా? వాణి: వాళ్ళను మనం ఏం చేయలేం నాన్న, అందుకే వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని కష్టాలు బాధలు అంటే ఏంటో వాళ్ళకి రుచి చూపిద్దామని. తండ్రి: శబాష్, నా కూతురు అనిపించావు. చందు: అదేంటి అశోక్, వర్షం మొదలవగానే టోపీ తీసి జేబులో పెట్టుకున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు చందు. అశోక్: నాది బట్టతల, తడిచిన నిమిషంలో ఆరిపోతుంది. అదే టోపీ తడిస్తే ఆరడానికి పూట పడుతుంది. రిస్క్ అవసరం అంటావా అని క్లారిటీ ఇచ్చాడు అశోక్. అప్పారావు: అదేంటి సుబ్బారావు, మీ బండికి పేస్ట్ కట్టారు? సుబ్బారావు: ఏం లేదయ్యా అప్పారావు, నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయి. అదే పేస్ట్లో అయితే ఉప్పు నిమ్మకాయలు ఉన్నాయంట, బండికి దిష్టి తగలదని కట్టాను.